నమస్తే అండి. తెలుగు వన్ ప్రేక్షకులకు క్రియేటివ్ కార్నర్ సుస్వాగతం. దీపావళి పండుగను పురస్కరించుకొని దీపాలని మనము ప్రమిదలలో వెలిగిస్తాము. అది సరే అందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు నవేడేస్ ట్రెండ్ ఏంటంటే ఇంటి లోపట గుమ్మాల దగ్గర ప్రమిదలు పెడతాము. లోపట వచ్చినాక కూడా ఆ ఎఫెక్ట్ కనిపించాలి, ఆ దీపావళి ప్రభావం అనేది ఇంట్లో కూడా చూడాలి అని చెప్పేసి టేబుల్స్ మీద మనము జనరల్గా చూస్తూ ఉంటాము. బౌల్స్లలో నీళ్ళు వేసి ఆ ఫ్లోట్ అవుతూ ఉండాలి, దాంట్లో పూలు వేస్తారు. అలంకరణప్రాయంగా సెంటర్ టేబుల్ ఏదైనా ఉండాలని చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మార్కెట్కి వెళ్తే అడుగుతాం, కొంతమంది అడగరు, కొంతమంది పూలతో సరిపెట్టుకుంటారు. కానీ మనకు దొరికే వాటితోనే మనం చేసుకుంటే బాగుంటుంది కదా, దానికి ఇంకొక రంగోలీ మోడల్ తెస్తే బాగుంటుందనే చిన్న ప్రయత్నమే మీకు చూపిస్తున్నాను. అయితే మనము జనరల్గా డిస్పోజబుల్ గ్లాసెస్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు, బౌల్స్ అయినా. అయితే నేను ఈ డిస్పోజబుల్ యూజ్ చేయాలి అనడం లేదు, అవి వాడినాక తర్వాత ఏం చేయాలనే విషయం మాత్రం మీకు చెప్తున్నాను. ఇది వాడి పాడేస్తే దానికి వృధా అయిపోతుంది. డిస్పోజబుల్ గ్లాస్ ఉంది, నీళ్ళు తాగుతాం, దాన్ని పారేస్తాం. అలా కాకుండా దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను గ్లాస్ కాకుండా మీకు ఒక బౌల్ చూపిస్తున్నాను. ఈ బౌల్ని ఏం చేయాలి అంటే ఒక మార్క్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ వరకు ఒక లైన్ లాగా వేసుకొని దీనికి రౌండ్గా మార్క్ చేసుకోవాలి. అదే లైన్ లాగా వేస్తూ దాన్ని మొత్తం కూడా కనెక్ట్ చేసేసి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. దేనైనా సహాయంతో ఇక్కడ లైన్ని కట్ చేసుకోవాలి. ఇది మాత్రం పిల్లలైతే పెద్దలది సహాయం తీసుకోకుండా చేయకూడదు. ఇవి పిల్లలు చేస్తుంటే మాత్రం పెద్దల సహాయం తీసుకోండి. ఇది అయిపోయింది, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది ఇలా బౌల్ అయిపోయింది. మనకు ఈజీగా దొరికే గ్లాస్ పెయింటింగ్ ఏదైనా తీసుకోండి, ఏ కలర్ అయినా మీకు నచ్చింది. ఇందులో ఉన్న దీని తర్వాత ఇది ఆరడానికి పెట్టేయాలి. దీనికి ఇంకా రిచ్ లుక్ కావాలి అని చెప్తే గ్లిటర్ తీసుకొని గోల్డెన్, సిల్వర్, అది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్. ఒక అరగంటలో ఇది ఆరిపోతుంది. దీని తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత దీనికి మనం ఒక చిన్న హోల్ చేసుకోవాలి. ఇది అయిందండి. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేస్తాం. నేను గ్లాస్ పెయింటింగ్తో డిఫరెంట్ కలర్స్ చేసినాను. లేదు నాకు ఇంకా కొంచెం డిఫరెంట్గా అంటే ఇందులో కుందన్స్ అతికించి చేశాను. ఇలాంటివి OHP షీట్ అని మనకు మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. OHP షీట్కి దానికి మనం ఒకటి తెచ్చుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. దీని తర్వాత సెంటర్ చూసుకొని ఇది సుమారుగానే గుర్తుండడానికి మాత్రమే దీని మీద OHP షీట్ పెట్టేస్తారు. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇలా పెట్టుకొని మీకు ఏ రంగు అయితే బాగా నచ్చుతుందో ఆ రంగు చూసుకొని చుట్టూరా పెట్టుకోవాలి. అది మీ ఇంట్రెస్ట్ అండి, ఎలా ఉండాలి. ఇది కేవలం ఫ్లోట్ అవ్వడానికే కాకుండా మనము రెడీమేడ్ రంగోలీ అని కూడా చాలామంది మార్బల్ స్టోన్స్ మీద పెట్టడానికి ఇష్టపడుతున్నారు. నేను రౌండ్ ఒకటే చూపిస్తున్నానండి మీకు. ఇది కేవలం నేను అవగాహన కోసమని ఒకటి చూపిస్తున్నాను రౌండ్.
చేయాలి, ఇంకా దీని మీద తర్వాత ఏం రంగు పెట్టుకోవాలనేది మీ ఇష్టం. దీని మీద బ్లూ కలర్ పెట్టేసి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా కానీ మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో చూసుకొని అది చేసుకోవాలి. కాస్త తడిపి ఇంకా అలంకరించుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. దీని హెల్ప్ తోటి మనం చిన్న కటర్ హెల్ప్ తోటి దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది పచ్చిగా ఉంది కాబట్టి నేను మీకు చూపించలేదు కదా, ఇది ఆరడానికి పెట్టేస్తున్నాను. ఆల్రెడీ నేను చేసి తెచ్చినది ఉంది, 5 కప్స్ది చేశాను అనమాట. ఒక బౌల్ తీసుకొని నీళ్ళు వేసి ఇది ఇలా విడిచేసేయండి. ఇప్పుడు ఇందులో 5 ఉన్నాయి కదండి, 5టికి 5 దీపాలు ఫ్లోటింగ్ దియాస్ నేను వెలిగిస్తున్నాను. డిఫరెంట్ కలర్స్, అది మన ఇంట్రెస్ట్. పై వరకు లాగండి, ఒత్తి మెల్లగా కిందికి చేయండి. చూసారు కదండి, ఇప్పుడు చేసిన దీపావళి ఫ్లోటింగ్ రంగోలి మీద ఫ్లోటింగ్ దియాస్ని మీకు చూపిస్తున్నాను. అయితే అందరూ కూడా ఇది చేసుకొని ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఈ ఛానల్ తరపున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.